భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ దేశంలో స్వాతంత్రానికి రాకపూర్వం 1925 డిసెంబర్ 26వ తారీఖున ఆవిర్భవించి ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో అనేక కుట్ర కేసులు, నిర్బంధాలను, నిషేధాలను లెక్క చేయకుండా ఈ దేశంలో పట్టి పీడిస్తూ ఉన్నటువంటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన, శ్రామిక వర్గ పక్షాన నిలబడి పోరాటాలు చేయడంలో కీలక భూమిక పోషించింది. ఈ దేశంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, దున్నేవాడికే భూమి అన్న నినాదంతో సాగినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు రక్తతర్పణ చేస్తే ఈ దేశంలో భూ సంస్కరణ చట్టం తీసుకురావడంలో కూడా కీలక భూమిక పోషించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో. మరి ఈ దేశంలో అనేకమైనటువంటి రైల్వే నుంచి రక్షణ వరకు, టెలికాం నుంచి అనేక రంగాల ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో శ్రమజీవుల రక్తంతో నిర్మితమైనటువంటి సంస్థల ఏర్పాటును, వాటి పరిరక్షణలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ దేశంలో వెట్టి చాకిరి విముక్తి కోసం, అట్లే అంటరాని తనానికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటాలలో కీలక భూమిక పోషించింది భారత కమ్యూనిస్టు పార్టీ. మరి ఇవాళ ఆధునిక సమాజంలో కూడా ఇప్పటికీ ఈ దేశంలో 170 నుంచి 80% మంది ఉన్నటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు పట్టణాలకు వలస పోకుండా ఉండడం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడంలో, సమాచార హక్కు చట్టం తీసుకురావడంలో, లేకపోతే ఆహార భద్రతా చట్టం తీసుకురావడంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎనలేనటువంటి కృషి సలిపినటువంటి చరిత్ర. అదేవిధంగా ఈ దేశంలో అనేక ప్రజా సమస్యలపైన సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలపైన నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ ఉంది. మరి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను ఇవాళ కార్పొరేటీకరణ చేయడం ద్వారా దేశ సంపద కొంతమంది కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించబడి ప్రజలు మరింత దోపిడీ గురవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ పన్నుల భారం ఉండబోదు అని చెప్పినటువంటి మోడీ సర్కార్ ఇవాళ జిఎస్టీ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నాడు. పన్నుల భారం పెరిగిపోతూ ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అడ్డు అదుపు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి రవాణా ఛార్జీల పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతూ ఉన్నటువంటి శ్రమజీవులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. 160 నుంచి 70% ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని సాగు చట్టాల పేరుతో తీసుకొస్తా ఉన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి సిఐఏ, ఎన్సీఆర్, ఎన్పిఆర్ పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. మణిపూర్ ఘటనను మొదలుకొని అనేక రాష్ట్రాలలో కులం పేరుతో, మతం పేరుతో, దేవుని పేరుతో, దేశభక్తి పేరుతో ప్రజల మధ్య రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర విభజన సందర్భంగా చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానం అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ మోడీ సర్కారు అనుసరించే విధానం, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం కావచ్చు, వెనుకబడినటువంటి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ అంశం కావచ్చు, లేకపోతే పోలవరానికి జాతీయ హోదా నిధులు కేటాయించే అంశం కావచ్చు, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం మొదలుకొని నీటిపారుదల ప్రాజెక్టుల విషయం వరకు కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఇవాళ అమలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా ఎన్నికల లబ్ధి కోసం ఎగువ భద్ర ప్రాజెక్టు, లేకపోతే కృష్ణా జిల్లాల పునః పంపిణీ పేరుతో రాష్ట్రాల మధ్య తగువులు పెట్టేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి మోడీ విధానాలు కొనసాగిస్తూ ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్రాభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులు,
పారిశ్రామిక అభివృద్ధి లేకపోతే సంస్థల ఏర్పాటు వంటి అంశాలను ఏమాత్రం పట్టించుకోకుండా నగదు బదిలీ పథకం పేరుతో లేకపోతే నవరత్నాల పేరుతో ప్రజలకేదో చిల్లర విధిలించి తద్వారా సంపదను కొల్లగొట్టేదానికి కావలసినటువంటి ఈ రాష్ట్రంలో వైను ల్యాండ్ స్టాండ్ మాఫియాను పెంచి పోషించేటటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. దున్నేవాడికే భూమి కావాలని గతంలో నినాదం చేసి పోరాడి సాధించి పంపిణీ చేసినటువంటి అసైన్మెంట్ యాక్ట్ను కూడా ఇవాళ సవరించి పేదలు, దళితులు, మైనారిటీలకు భూమిని శాశ్వతంగా దూరం చేసేటువంటి మరణ శాస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో గతంలో భారత కమ్యూనిస్టు పార్టీ దేశ స్వాతంత్రం మొదలుకొని ఈ దేశ రక్షణ కోసం సమగ్రత సమైక్యత కోసం ఏ విధంగా అయితే నడుం బిగించిందో ఇవాళ కూడా ఆ విధమైనటువంటి పోరాటాలకు సమాయత్తం కావడానికి భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం శ్రీకారం చుట్టబోతా ఉంది. కడప జిల్లాలో ఉన్నటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ మొదలుకొని గాలేరు అందరివా తెలంగాణ కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోల్ రిజర్వాయర్ నిర్మాణం మొదలుకొని ఇవాళ మహిళా డైరీ లేకపోతే కడప బెంగళూరు రైల్వే మార్గం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, పొద్దుటూరు పాల కేంద్రం, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పోరాటాలకు సమాయత్తం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.